స్వీడన్ లో ఉన్న తన వైఫ్ కోసం ఇండియా నుంచి స్వీడన్ వరకు వెళ్ళిండు. అతని పేరు పీకే మహానంద్య. ఇది 1977లో జరిగింది. ఆయన ప్రాపర్ వచ్చేసి ఒడిశా, కానీ బతుకుదెరువు కోసం ఢిల్లీకి వేయిండు. అక్కడ రోడ్ల మీద జనాల బొమ్మలు గీస్తాడు. అయితే 1975లో స్వీడన్ నుంచి ఇండియాను చూసేటందుకు చార్లెట్ అనే ఒక అమ్మాయి అయితే వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయి బొమ్మ గీసిండట. అప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఫ్రెండ్షిప్ గా మారింది. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఇండియాలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారంట. అయితే వీళ్ళిద్దరూ స్వీడన్ వెళ్లిపోవడానికి పైసలు సరిపోవని చెప్పేసి ముందైతే నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను వస్తా అని చెప్పి ఆమెనైతే పంపించిండు. ఆ తర్వాత ఆయన దగ్గరున్నాయన్ని అమ్మేసుకుని సెకండ్ హ్యాండ్ లో ఒక సైకిల్ కొన్నాడు. ఆ సైకిల్ ని దొక్కుకుంటూ స్వీడన్ అయితే చేరుకున్నాడు. సైకిల్ దొక్కుకుంటూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ మీదుగా యూరప్ లోకి ఎంటర్ అయ్యిండు. ఇట్లా వేల కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూనే వేయిండు. దారి మధ్యలో ఆకలేస్తే రోడ్ల మీద జనాల బొమ్మలు వేసుకుంటూ వచ్చిన డబ్బులతో కడుపు నింపుకున్నాడంట. అట్లా చాలా కష్టపడి 4 నెలల తర్వాత స్వీడన్ చేరుకున్నాడు. చార్లెట్ ని కలిసిండు. ఆయన ఇప్పుడు స్వీడన్ లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ మీద ఒక బుక్ రిలీజ్ అయింది. త్వరలో ఓ సినిమా కూడా తీయబోతున్నారంట.